పోస్చర్. సో, పోస్చర్ ఎలా కూర్చోవాలి? మనం కూర్చున్నప్పుడు మన చైర్ ఏ హైట్‌లో ఉండాలి? మనము ఇప్పుడు ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ కానీ ఏ హైట్‌లో ఉండాలి? తర్వాత ఇవాళ రేపు చాలామంది లేడీస్ ఇళ్లలో ఉన్న లేడీస్‌కి మొబైల్ చూడటం చాలా అలవాటయిపోయింది. సో, ఈ మధ్య కాలంలో మనకి మొబైల్ స్టాండ్స్ వచ్చాయి. మొబైల్ హోల్డర్స్ వచ్చాయి. సో, ప్రాపర్‌గా మొబైల్ హోల్డర్స్, మొబైల్ స్టాండ్స్ యూజ్ చేయడము. ఇంకోటి స్క్రీన్ టైమ్ వీలైనంత వరకు తక్కువ చేసుకోవడము. స్క్రీన్ టైమ్ అవాయిడ్ చేయడము. ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయగలిగితే చేయడము. అండ్ దెన్ ఇంకోటి సిస్టమ్ వర్క్ మీద వర్క్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ బ్యాంక్‌లో గానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ వాళ్ళకేం చెప్తామంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి లేచి ఒక 2, 3 స్టెప్స్ ఏసుకొని కూర్చోవడము. తర్వాత ఎవ్రీ 1 ½ 2 అవర్స్‌కి జస్ట్ ఒక చిన్న వాక్ చేసి వచ్చి కూర్చోవడము. సో, ఇలా వాళ్ళు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్‌లో కొద్దిగా ఎప్పుడైతే లే మార్పులు చేసుకుంటారో, తర్వాత ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్‌సైజెస్. ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్‌సైజెస్ కూడా వాళ్ళకి నేర్పిస్తాము. దానికి ఒక స్పెసిఫిక్ టైమ్ అంటూ ఉండదండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు. అంటే ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఆఫ్టర్‌నూన్ లేకపోతే నైట్ టైమ్. బట్ దే హావ్ టు డూ ఇట్. సో, అట్లా వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, వాళ్ళ ఎర్గోనామిక్స్, పోస్చర్ మార్చి అండ్ దెన్ చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా వాళ్ళకొక మంచి పరిష్కారం. ఎంతో కాలంగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది.